చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ అజ్మీర్ నుంచి అయితే ఒక అఫీషియల్ నోటీస్ వచ్చింది రైల్వే గ్రూప్ డి. ఓకేనా, రైల్వే గ్రూప్ డి Sen 8/2024కి సంబంధించిన రిజల్ట్ అనేది రిలీజ్ అవబోతున్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ దానికి సంబంధించిన కట్ ఆఫ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ చూసుకోండి, మీకైతే ఈ విధంగా నోటీస్ చాలా వైరల్ అవుతుంది ఈరోజు. చూడండి, అసలు రియల్గా ఫేకా లేకపోతే రియల్ అని చెప్పేసి ఒకసారి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫర్దర్గా రిజల్ట్ కూడా ఎప్పుడు వస్తుంది అది కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా, చూడండి, CCS EWS. ఓకేనా, CCS క్యాండిడేట్ 7 నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, UR EWS SC ST OBC ఈ విధంగా ప్రతిది కూడా అంటే ప్రతి క్యాస్ట్ వైజ్ నెక్స్ట్ CCS వీళ్ళందరూ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఈ విధంగా ఉండబోతాయి అని చెప్పేసి అయితే ఇదైతే బాగా వైరల్ సర్క్యులేట్ అవుతుంది అనమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ ఏంటి చూడండి, ఈ నోటీస్తో పాటు ఏంటంటే ఒక వాయిస్ రికార్డు కూడా ఇక్కడ ఏంటంటే సర్క్యులేట్ అవుతుంది. ఆ వాయిస్ రికార్డులు ఏమంటారు చూడండి, భయ ఇదైతే అంటే ఈ నోటీస్ అయితే అంట ఫేక్ అయితే కాదంట, ఇదైతే రియల్ అంట. ఒకసారి చూడండి, వాళ్ళు చెప్తుంది ఏంటంటే నెక్స్ట్ ఏమంటారంటే అంటే బిఫోర్ వెబ్సైట్లో అంటే చూడండి, ఏదైనా సరే మీకు రిజల్ట్ రాగానే ఏంటంటే డైరెక్ట్ వెబ్సైట్ లింక్ పెడతారు, లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీరైతే చూడడం అనేది జరుగుతుంది. ఆ వాయిస్ రికార్డులు అని ఏమంటున్నారంటే బిఫోర్ అంటే లింక్ అంటే వెబ్సైట్లో PDF అప్లోడ్ చేసే ముందు అనేది ఇది అనేది జెరాక్స్ తీసింది కాక నెక్స్ట్ ఏంటంటే ఫర్దర్గా జోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆజ్మీర్ జోన్లో వెరిఫై చేసి సిగ్నేచర్ చేసి స్టాంప్ వేసి ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు వెబ్సైట్లో పెడతారు. ఇదైతే ఫేక్ అయితే కాదు, ఇదైతే రియల్ అని చెప్పేసి మనవాడు ఎవడైతే మన వాయిస్ రికార్డులో పెట్టడం జరుగుతుంది చెప్పాడు. ఓకేనా, సో మనం అనుకుంది ఏంటంటే ఇదైతే ఏదైనా సరే ఆర్ఆర్బీ అఫీషియల్, అది అజ్మీర్ అవని మన సికింద్రాబాద్ అవని చెన్నై అవని ఏ జోన్ అవని, సరే ఆర్ఆర్బీ కాదు ఆర్ఆర్సీ వెబ్సైట్లో అఫీషియల్గా మనకి వస్తేగా మనం ఏ రిజల్ట్ కోసం కూడా అయితే నమ్మకూడదు. ఇటువంటి కట్ ఆఫ్ కోసం అయితే ఏమైతే నమ్మకూడదు అనమాట. ఓకేనా, సో ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా వైరల్ అయితే అవుతుంది ఈ నోటీస్. ఓకేనా, ఈ నోటీస్ చూడండి 100% అయితే ఫేక్. చూడండి, ఇక్కడ ఏంటంటే చాలా డేట్లు. ఓకేనా, ఇది ఏంటంటే 2019 నోటిఫికేషన్ ఏదైతే ఉందో 2019 నోటిఫికేషన్ని అది 2023 దగ్గర అయితే రిజల్ట్ అని అవ్వడం జరిగింది కదా, దాన్ని అయితే మొత్తం ఏఏతో దీన్ని అయితే బాగా ఎడిట్ చేసి అయితే పెట్టడం అనేది బాగా సర్క్యులేట్ అయితే చేస్తుంటారు అనమాట. అంటే వాళ్ళు చాలామంది అంటుంది ఏంటంటే అంటే ఈ పేజ్ అనేది చూడాలిగా, ఈ పేజ్ అనేది ఇలా క్రాస్ ఇలా తిరిగింది కదా, సో అక్కడ ఏంటంటే ఈ పేజ్ అనేది క్రాస్ తిరిగింది డైరెక్ట్ ఆఫీస్ నుంచి అయితే ఇదైతే ఫోటో తీసి మొత్తం వైరల్ చేస్తారని చెప్పి చాలామంది అంటుంటారు. ఆఫీస్ కాదు కదా, DRM ఆఫీస్ ఏం లేదు, ఇదైతే ఫేక్ అనమాట. ఒక 100% అయితే ఫేకు. ఏదైనా సరే అఫీషియల్ వెబ్సైట్లో వస్తుంది, అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన తర్వాత మీరైతే నమ్మండి. అప్పుడైతే మీ రిజల్ట్ అనేది మీకైతే తెలియడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇంకా ఇటువంటివి అయితే నమ్మకండి రిజల్ట్ అయితే, ఎందుకంటే అన్ని జోన్ వైజ్ అయితే PET అనేది కంప్లీట్ అవుతుంది కదా. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే రిజల్ట్ అనేది August 25 తర్వాత మ్యాక్సిమం ఏదో ఒక జోన్ దైనా కంపల్సరీ అయితే వస్తుంది అనమాట. మ్యాక్సిమం ఇన్ని జోన్లోని ఏ ఒక్క జోన్ వచ్చినా సరే మీకైతే అందరికీ అనేది రిజల్ట్ వచ్చేస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ స్టార్టింగ్ అనేది అయిపోద్ది అనమాట. ఓకేనా, సో దయచేసి ఇటువంటి ఏం నమ్మకండి. ఓకేనా, ఈ వైరల్ బాగా చాలామంది చేస్తుంటారు, నేను చూసాను, అందుకని చెప్పి వీడియో చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇందులో అయితే మొత్తం ఫేక్ అయితే ఉంది. మనం రీసెంట్గా ఈ కట్ ఆఫ్లు చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ అజ్మీర్ PETకి సంబంధించిన కట్ ఆఫ్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవన్నీ చాలా 3-4 మార్క్స్ వరకు డిఫరెన్స్ ఉన్నాయి చాలా అయితే. ఓకేనా, సో ఇదైతే ఫేక్, మీరు దీన్ని అయితే నమ్మకండి. మొత్తం ఏఐతో క్రియేట్ చేసి ఏదైతే వైరల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, ఏ బోర్డు కూడా డైరెక్ట్ ఏంటంటే రిజల్ట్ అనేది వెబ్సైట్లో పెడుతుంది. ఓకేనా, ముందు అక్కడ రిజల్ట్ అనేది క్రియేట్ చేసి జెరాక్స్లు తీసి అది మొత్తం ఆ బోర్డు మెంబర్స్కి చూపించి వాళ్ళు సైన్ చేసి నెక్స్ట్ స్టాంప్ వేసి ఇవన్నీ తర్వాత పెడతారు. అవన్నీ లోన విషయం, అది జరగకపోవచ్చు. ఓకేనా, మీరు అవన్నీ నమ్మేసేది ఇదే రియల్ అని చెప్పేసి అనుకోకండి, ఇదైతే ఫేక్ అనమాట. ఇటువంటి నోటీసులు అయితే నమ్మకండి. ఓకేనా, రిజల్ట్ అనేది త్వరలోనే వస్తుంది. మ్యాక్సిమం PET అయ్యి మినిమం 25 days 30 days అని చెప్పి చాలామంది అంటుండ్రు. చూద్దాం ఫస్ట్ ఏ జోన్ రాబోతుందో. మ్యాక్సిమం 25 ఆఫ్టర్ అయితే ఏదైనా అప్డేట్ అయితే వస్తుంది అనమాట. ఓకే, నీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.